తెలంగాణ డీసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల అసలు ఈ డీసెట్ అంటే ఏంటిది? అండ్ ఈ డీసెట్ ఎవరు రాయాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటది? ఈ డీసెట్ ఎగ్జామ్ అనేది ఎట్లా ఉంటది? ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితది? అండ్ అప్లికేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తదని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ తెలంగాణ డీసెట్ అంటే ఏంటిది? అనే విషయానికొస్తే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని డీసెట్ అంటామన్నట్టు. సో, ఈ తెలంగాణ డీసెట్ అనేది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన ఎవ్వరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ ఉండాల్సుంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ లోపల సో, 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, డిపెండింగ్ అపాన్ కేటగిరీ. సో, కొన్ని కేటగిరీస్‌కి 45% కూడా ఉంది. అండ్ తెలంగాణ డీసెట్ అనేది ఎవరు రాయాల్సుంటది అనంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్దాం అనుకుంటారో ఓకేనా. సో, ఎస్పెషల్‌గా సో, ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్స్‌కి లైక్ ఎడ్యుకేషన్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఈ తెలంగాణ డీసెట్ 2026 రాయొచ్చన్నట్టు. సో, డీసెట్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా. సో, ఈ డీసెట్ రాసి మనం ఎందులోపలికెళ్ళొచ్చు అనే విషయానికొస్తే సో, మనం ఈ డీసెట్ రాసి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఎడ్ ఆర్ డీపీఎస్సీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కైతే ఎళ్ళొచ్చన్నట్టు. 2 ఇయర్ డిప్లొమాకి మనం ఎలిజిబుల్ అయితాం. సో, ఆ 2 ఇయర్ డిప్లొమా ఏంటిది అనంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గావచ్చు అండ్ డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ గావచ్చు. డీపీఎస్సీ, డీఎడ్‌కి మనమైతే ఎలిజిబుల్ అయితాం అన్నట్టు విత్ దిస్ డీసెట్ ఎగ్జామ్. ఓకేనా. సో, ఈ డీసెట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఓకేనా. డీసెట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకేనా. సో, తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో, ఈ లాంగ్వేజెస్ లోపల మనకు తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, మనకి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026, 27 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ అనేది మే లోపల కండక్ట్ చేస్తున్నారు. ఆన్ 21st అండ్ 22nd మే. 21st మే అండ్ 22nd మే. సో, మనకి డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి మన తెలంగాణ లోపల 77 డీఎడ్ కాలేజ్‌లున్నాయి. 77 డీఎడ్ కాలేజ్‌లున్నాయి. అందులోపల 11 గవర్నమెంట్ అండ్ 66 ప్రైవేట్ డీఎడ్ కాలేజ్‌లయితే ఉన్నాయన్నట్టు. సో, మీరు ఈ డీఎడ్ కాలేజ్‌లల్ల జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామ్. మీరు డీఎడ్ కాలేజెస్ లోపల జాయిన్ గావాలి అంటే డీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ డీఎడ్ కాలేజ్ లోపల జాయిన్ అవ్వచ్చు. ఈ డీఎడ్ కాలేజ్ లోపల మనకి 2 రకాల కోర్సులుంటాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఎడ్ అంటాం. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డీపీఎస్సీ అంటాం అన్నట్టు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ డీఎడ్ ఓకేనా. సో, మీరు ఈ డీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత సో, యూ కెన్ టీచ్ టు ప్రీ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటో ఎలిమెంటరీ లోపల మనం ఎడ్యుకేషన్ అయితే ఇవ్వొచ్చన్నట్టు. సో, ప్రొఫెషనల్ డిప్లొమా ఇది. ఓకేనా. సో, ఫర్ టీచింగ్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేయడానికి ఇదొక ప్రొఫెషనల్ డిప్లొమా కోర్స్. సో, ఒకవేళ మీరు ఈ ఏదైతే డీసెట్ రాద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీరు తెలంగాణ లోపల డీసెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం సో, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది సో, ఫిబ్రవరి లోపల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఫిబ్రవరి లోపల ఫిబ్రవరి లాస్ట్ వీక్‌కి మనకు అఫీషియల్‌గా డేట్స్ వస్తాయి. ఇంపార్టెంట్ డేట్స్. షెడ్యూల్ ఇది అని చెప్పి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ చేస్తారు. ఫీ ఎంత అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి ప్రతీదీ మనకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయ్యింది అనంటే మనకు డీసెట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుస్తాయి. సో, ఫర్దర్‌గా తెలంగాణ డీసెట్‌కి సంబంధించి నేను ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేస్తా. ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు అండ్ దాంతో పాటుగా ఫీ స్ట్రక్చర్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి ప్రతీదీ వీడియోస్ అయితే చేస్తా. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.
సో, ఇదొక మంచి ఆపర్చునిటీ. సో, ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ తర్వాత మనం జస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వీ కెన్ అప్లై టు సో, వీ కెన్ పర్స్యూ డిప్లొమా కోర్సెస్. సో, 2 రకాల డిప్లొమా కోర్సులు చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనం లైక్ టీచింగ్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.